మన వరంగల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు వర్సెస్ పుట్ట సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళ నియోజకవర్గాల మీద పెద్దలను చెలాయించుకుంటా కనీసం 5 నిమిషాలు ఇద్దరు ఒకరి మీద ఒకరు దూషించుకున్నారు. మరి అది టేప్ రికార్డ్ అయింది కదా, అది మరి దాన్ని ఆ రికార్డ్ ని ఎవరు లీక్ బయట చేసారు? రేవంత్ రెడ్డి గారు చేసారు కదా. మరి మొన్న కూడా ఇదే ప్రాంతానికి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఒక ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో కౌశిక్ రెడ్డి గారికి ఎటువంటి చెక్కులు ఇవ్వద్దు, కౌశిక్ రెడ్డి గారిని అధికార కార్యక్రమం పాల్గొనవద్దు, మీరు చెక్కులు మీరే పంచుకోండి అని చెప్పి కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా ఒక టేప్ రికార్డ్ అయింది. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు, ఆయన చెవికి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను. దాని కూడా లీక్ వచ్చింది బయటికి. మరి ఆ ట్యాపింగ్ ఎవరు చేసినట్టు? మీ ప్రభుత్వం ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కదా. అదేవిధంగా నిన్ననే ఇదే కమర్పల్లి గారి పిఏ ఒక దళిత యువకుడికి ఫోన్ చేసుకొని నాకు ట్రాక్టర్ 10,000 రూపాయలు ఇవ్వకపోతే నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తా అని చెప్పే రికార్డు కొంత మారి మోతున్నది. మరి ఓ ప్రవీణ్ నాతో మాట్లాడేటప్పుడు కాదు, ఎట్లా మాట్లాడినా నాకు ఎవరితో నాకు ఏం అవసరం లేదు. నువ్వు ఇసుకోబట్టుకుంటే బస్ పెట్టని కాదు, నువ్వు ఎవరైనా ఫోన్ చేయడానికి నీ రాజకీయం, నేను రాజకీయం చెప్తున్నానా? వానికి ఫోన్ చేసి వాని కూడా తెలియని చేయండి, ఫోన్లు కాదు. ఎందుకురా నువ్వు ఫోన్ చేసేది? సరే బిడ్డ ఉండు, నీ చిల్లర రాజకీయం అడగేస్తావరా? బయట పెట్టిరు. మరి దీన్ని ఎంక్వైరీ చేసిందా మీరు? రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ పడదు కాబట్టి అది రిలీజ్ చేసిండు. రేవంత్ రెడ్డికి రాఘవేశ్వర ప్రకాష్ రెడ్డికి పడదు కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ రిలీజ్ చేసిండు. మీ దగ్గరే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మాట్లాడే 3 ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చినాయి. మీరు మా ప్రభుత్వం మీద నిలదీస్తారని చెప్పి కూడా నేను వారిని ప్రశ్నిస్తున్నాను.